విశ్వమంతా నిండి ఉన్నవాడు విష్ణువు. మనలో ఉన్నవాడు మన లోపల నిండి ఉన్నవాడు కూడా విష్ణువు. విశ్వమంతా ఆవరించున్నాడు. సర్వ జగత్తును నడిపించేది ఆయనే. ఆయనలోనే మనం ఉన్నాం. మనలోనే ఆయనున్నాడు. ఈ ఈ విషయం తెలుసుకున్న వారంతా ధన్యులు. మనం విష్ణు శబ్దం విష్ణువు. విష్ణు శబ్దంలో ఎంతో మహత్వం ఉంది. నామాన్ని జపించుకోవచ్చు. ఏమాత్రం సమయం దొరికినా మనం నామాన్ని జపించుకుని ధన్యజీవులం కావాలి. అలాగే లోపల, బయట అంతటా వ్యాపించున్నది సర్వవ్యాపి అని తెలుసుకోవాలి. విష్ణుమయం లోకమంతా. మనం తెలుసుకుని ఆయన నామాన్ని చెప్పుకుంటూ, నామజపం చేసుకుంటూ మనం కాలాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. అనవసర ప్రసంగాల్లోనూ, అనవసర వ్యర్థంగా మన సమయాన్ని పాడు చేసుకోకుండా విష్ణు స్మృతిలో ఆయన నామాన్ని చెప్పుకుంటూ, ఆయన కథలను చెప్పుకుంటూ ఎలాగైనా మనం సత్కాలక్షేపం చేసుకోవాలి. కాలాన్ని దుర్వినియోగపరుచుకుంటే ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. విష్ణువైనటువంటి మా దేవుడిని మనం నమస్కరించుకుందాం. ఎప్పుడు మనకు సమయం దొరికినా ఆయన నామాన్ని చెప్పుకుందాం. నామం బహు దొడ్డది. ఎంతో మహత్వం గలది. మనకి ఎంతో యజ్ఞయాగాదుల వల్ల కలిగేంత ఉపకారం, అంత మహత్వం నామంతో ఉందని అనేక మంది పెద్దలు చెప్తున్నారు. మనం దాన్ని విస్మరించకుండా మంచి పనుల యందు దేవుని యందు మనం మన పనులు, మన కర్మలను అన్నిటిని ఆయనకి సమర్పించి ఆయన నామాన్ని పట్టుకుని మనం దాటుదాం. ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాం.